Hi guys, how are you all? Welcome back to my channel. Meet this Medico. ఫస్ట్ ఇయర్ బ్లాగ్ చూసారు, సెకండ్ ఇయర్ బ్లాగ్ చూసారు, థర్డ్ ఇయర్ బ్లాగ్ కూడా చూసారు. చూస్తుండగానే ఫైనల్ ఇయర్ కూడా వచ్చేసింది అనమాట. సో మనం మొహం మీద వాటర్ చల్లుకొని ఫైనల్ ఇయర్ కూడా వచ్చింది, ఇప్పటి నుంచి చదువు అని చెప్పడానికి ఇది ఒక ఇండికేషన్. ఫైనల్ ఇయర్కి వచ్చినాం గైస్. ఫైనల్ ఇయర్లో ఫస్ట్ ఎలెక్టివ్స్ అని ఒకటి ఉంటుంది. అది ఏం కాదు, లైక్ రెగ్యులర్ పోస్టింగ్స్ లానే ఎలెక్టివ్స్ అంటే. కాకపోతే మన రెగ్యులర్ పోస్టింగ్స్ ఓన్లీ క్లినికల్ సబ్జెక్ట్స్లో అవుతాయి, లైక్ మెడిసిన్, సర్జరీ, ఓపీజీ, గైనిక్ అట్లా. బట్ ఇక్కడ ఎలెక్టివ్స్లో నాన్ క్లినికల్లో కూడా పోస్టింగ్స్ ఉంటాయన్నమాట. అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, ఫోరెన్సిక్ ఎక్సెట్రా. మనకి ఆప్షన్ ఇస్తారు, లైక్ వీ కెన్ చూస్ 1 క్లినికల్ అండ్ 1 నాన్ క్లినికల్ సబ్జెక్ట్. క్లినికల్ సబ్జెక్ట్స్ ఒక 2 weeks అండ్ నాన్ క్లినికల్ సబ్జెక్ట్స్ మీద 2 weeks పోస్టింగ్స్ ఉంటాయి. వీటిని ఎలెక్టివ్స్ అంటారు. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో నేను సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ ఏంటంటే బయోకెమిస్ట్రీ అండ్ పీడియాట్రిక్స్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఫేజ్లో నేను బయోకెమిస్ట్రీ పోస్టింగ్స్కి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఈరోజు వ్లాగ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. టుడే ఈజ్ మై సెకండ్ డే ఆఫ్ మై పోస్టింగ్స్ అండ్ దట్స్ ఇట్. మీకు కూడా చాలా రోజులు అయింది కదా కలిసి, అందుకని వ్లాగ్ చేద్దాం అనుకున్నా. లెట్ us put some moisturizer. This moisturizer is from Aqualogica. నాకు అసలు మిర్రర్ లేదు గైస్, మిర్రర్ పెట్టే టైం లేదు, మిర్రర్ లేదు. ఎవరు డోర్ కొడుతున్నారు? A few moments later. సారీ ఫర్ ద ఇంటరప్షన్ గైస్. నెక్స్ట్ ఏంది, సన్ స్క్రీన్, అక్వాలాజికా సన్ స్క్రీన్. కానీ నాకు స్కామ్ జరిగింది గైస్ అక్వాలాజికాతో. 2 ఆర్డర్ చేసి ఒకటేమో ఫుల్ వచ్చింది, ఒకటేమో అసలు 2 daysకే అయిపోయింది అనమాట. అంటే బై 1 get 1 ఇచ్చి ఇదా మీరు చేసేది అక్వాలాజికా? వాట్ ఈస్ దిస్? అసలు మిర్రర్ చూడకుండా వేసుకుంటున్నావు గైస్, ఏమవుతుందో ఏమో. ఇక్కడ మిర్రర్ ఏం లేదు, సీనరీ ఉంది. అదే మన లైఫ్లో నడుస్తుంది. అండ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కంటారా, ఎగ్జామ్స్ రాసినాం, అయిపోయినాయి. పట్టుమని 1 week కూడా లేవన్నమాట మన హాలిడేస్. 4 days ఇచ్చినారు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ ఎలెక్టివ్స్, పోస్టింగ్స్, ఫైనల్ ఇయర్ నడుస్తూనే ఉంటుంది గైస్. కానీ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ కోసం ఎదురు చూస్తాం కదా, ఈసారి హాలిడేస్ లేవు అని కొంచెం వియర్డ్ అనిపిస్తుంది. బట్ మనం తీసుకుందాంలే దొరికినప్పుడల్లా, అంతే కదా. థింక్ ఐమ్ రన్నింగ్ లేట్ అయినా కానీ నిమ్మలంగా కూర్చొని వ్లాగ్ చేస్తున్నా. నాకు ఏందో గైస్ ఒక కాన్ఫిడెన్స్ ఎందుకు ఉంటుందో తెలియదు, నాకు తిట్లు పడేదాకా నాకు ఇట్లనే ఉంటుంది అనుకుంటా. Be confident in who you are. ఏమో. ఓకే, నేను జుట్టు వేసుకొని వస్తాను. వీడియో షూట్ చేసినంత చూసిన అనమాట. ఇక్కడ 3 things ఉన్నాయి, 3 pimples. అసలు నాకు పింపుల్స్ రావడం మానేసి 1 year అవుతుంది, పింపుల్స్ రావట్లే. బట్ ఇవి ఎందుకో మొన్ననే వచ్చినాయి గైస్. నాకు తెలిసి వ్లాగ్ తీస్తుంది, ఇది ఎట్లా కనిపిస్తుంది, ఇట్లా ఖాళీగా అనుకొని వచ్చినా నాకు తెలియదు. కానీ 3 pimples వచ్చినాయి. ఇవి అసలు ఇక్కడ బ్లర్ చేసేసేయండి మీరే, నాకు చేయని కోసం నేను చేస్తాను, లేకపోతే మీరే చేసుకో. చలికాలం కదా గైస్, పగిలిపోతుంది. కొంచెం టింట్. ఇది నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది గైస్. అంటే ఐబ్రోస్ చేసుకో అని చెప్పి ఇంకా ఇది చేసుకోదని చెప్పి నాకు బ్రౌ బ్రష్ ఇచ్చింది. థ్యాంక్ యూ. ఇది కూడా కరెక్ట్ చేసినా నాకు తెలీదు, ఏదో ఒకటి అంతే. ఇంకా ఆల్మోస్ట్ డన్. బాడీ లోషన్ పెట్టుకోలే, ఫస్ట్ చేసే పనులు లాస్ట్ చేస్తా కింద పడి. లైఫే నాకు అర్థమవుతుంది గైస్. ఒక్క పని కూడా పర్ఫెక్ట్ చేయడానికి రాదు. వై యామ్ ఐ సౌండింగ్ లైక్ మై మామ్? And my mother was right. నేను ఇట్లా ఎప్పుడు వ్లాగ్ తీస్తా కానీ ఇట్లా యాపింగ్ ఎప్పుడు చేయలేదు. కానీ నాకు చేస్తుంటే చాలా ఫ్రీ అనిపిస్తుంది తెలుసా. ఇట్లా లోపల నుంచి ఏదో భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది అన్నమాట. అయిపోయినా మీరు ఇంకా నా చేతిలో. Wait a minute.
go. లైటింగ్ చాలా బాగుంది కానీ ఇది రైట్ ప్లేస్ కాదు బ్లాగింగ్ అని ఇట్లానే ఉంటుంది. మంచిగా బ్లాగ్ చేద్దాం ఏదైనా మాట్లాడదాం అనుకుంటే లైటింగ్ బాగుండదు. ఇప్పుడు అంతేం లేదు, జస్ట్ తినేదే కానీ లైటింగ్ బాగుంది. Hours later. క్లాస్కి వెళ్ళడం అండ్ ఇప్పుడు కూడా లేట్ అవుతుంది. నేను ఇంకా మీతో మాట్లాడాను. బాయ్. If you are not delaying treatment also, no issue. If it is a cardiac cause, గైస్ నా పోస్టింగ్స్ చాలా మంచిగా ఉంది. చిల్ అని చెప్తే మళ్ళీ దిష్టి పెడతారు కొందరు. హౌ అబౌట్ యువర్ పోస్టింగ్స్? నాకు ప్యాక్ అయిపోతుంది కానీ మళ్ళీ నేను నెక్స్ట్ నీ రౌండ్కి వెళ్తా, మళ్ళీ నువ్వు నా రౌండ్కి వస్తావు. బాలే ఎంతైనా ఏదైనా లైఫ్లో రావాలంటే రాసి పెట్టి ఉండాలి. ఇప్పుడు ఏమంటే చిల్ నీకు వచ్చింది. నేనేం అనలేదు, నేను నా గురించి చెప్తున్నా. దృష్టి పడుతుంది నీ మీద, ఇప్పుడు దృష్టి పడుతుంది. ఓకే నజర్ ఇక్కడ ఈవిలా ఇన్సర్ట్ చేస్తా ఇక్కడ. అదనమాట మన పోస్టింగ్స్ ముచ్చట్లు. చెప్పాలా? చెప్పొచ్చా? కన్సెంట్. వీళ్ళిద్దరు ఏమనుకున్నారంటే సేమ్ అనాటమీ ఆప్స్ ఇద్దరు కలిసి ఒకటే తీసుకుందాం తీసుకున్నారు. యా వీళ్ళకి సేమ్ అవే పోస్టింగ్స్ కానీ డిఫరెంట్ బ్లాక్స్. ఈమెకి ఫస్ట్ 2 weeksలో ఓబీజీ అయితే మనకి ఫస్ట్ 2 weeks అనాటమీ అనమాట. సేమ్ బట్ డిఫరెంట్. అది దిష్టి తగిలింది అప్పుడు అప్పుడు ఆర్టిస్ట్. పాపం ఇద్దరికి కోల్డ్ అయింది, ఇద్దరు పాపం సిక్కున్నారు. నాకు అనిపిస్తానేమో నేను జాగ్రత్త వెళ్ళిపోతున్నా వారు. ఇందులో చాలా బ్రైట్గా కనిపిస్తుంది బట్ ఇక్కడ అంత మంచిగా అనిపించట్లేదు. అండ్ ఫైనల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం బట్ నిన్న కుదరలేదు. ఈరోజు మార్నింగ్ కూడా ట్రై చేస్తాం బట్ కుదరలేదు. సో ఈవినింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. టు స్టార్ట్ అవర్ ఇయర్ ఆన్ ఎ గుడ్ నోట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సీ యూ దేర్. హాయ్ గాయ్స్, కాలేజ్ నుంచి అయితే వచ్చాం. ఐ థాట్ ఆఫ్ క్లీనింగ్ మై రూమ్. ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి నా రూమ్ ఎంత మెస్సీగా ఉందంటే అంత మెస్సీగా ఉంది. దాన్ని నేను ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చిన బట్ ఇట్స్ హై టైమ్ ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్. సో మీ అండ్ మై రూమ్మేట్ డిసైడెడ్ టు క్లీన్ ఇట్. సో లెట్స్ క్లీన్. Vad hakten alla Gullfest hela dagen. Lite mjöl från livets grottekvarn. Gullfest hela dagen. Små på stort, det har vi alltid gjort. Så det är gullfest hela dagen.
alltid gjort så det Adra och tjocka ska ha det bra, ja Klubbat hakten alla var Fullfest hela mjöl från livets grottekvarn Fullfest hela dagen Stort, det har vi alltid gjort så det är för att gå glad, ja Stort, det har vi alltid gjort så det är fullfest hela dagen మేము టెంపుల్కి వచ్చినాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఈవినింగ్ టైంలో టెంపుల్స్ అనేవి చాలా మంచిగా అనిపిస్తాయి. నాకు మార్నింగ్ ఫస్ట్ రీజన్ ఏంటంటే మార్నింగ్ నేను లెగలేను, బట్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్స్ నాకు చాలా నచ్చినాయి. ఇప్పటి నుంచి వీక్లీ వన్స్ అన్న వద్దామని అనుకుంటున్నాం, చూడాలి. ఎప్పుడు లైట్ వస్తుంది, నీకు అలా వెనకాలను ఎక్కడనో ఒక దగ్గర అయితే లైటింగ్ ఉంటుంది. ఎందుకో ఇగ్నోర్. వచ్చేసినాం, కాలేజ్కి వచ్చేసినాం. ఎట్లనో అట్లయితే ఇన్ టైం వచ్చేసినాం గైస్. ఎగ్జాక్ట్ 7 అవుతుంది. ఈ మెడికల్ కాల్ కే ఇది మన క్యాంపస్, ఇది మేము. అక్కడ కుక్కలు కొట్లాడుకున్నాయి అని చెప్పేసి ఇంకో రూట్లో వచ్చినాం అన్నమాట. ప్రిన్సిపల్ క్వార్టర్స్ ఉంది అక్కడ. లైటింగ్ బాగుంది. ఏం చెప్తుందంటే చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి. ఇప్పుడు పెద్ద కుక్కలు అంటే ఎలా కొట్టొచ్చు ఏదైనా చేద్దాం, చిన్న కుక్కల్ని ఏం అనలేం చేయలేము అనమాట. ఒకసారి నేను ఒక కుక్కకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేసిన గైస్, కానీ నన్నే కరవనీకి వచ్చింది మళ్ళీ. కుక్కకు ఉన్న విశ్వాసం అంటారు కదా, ఇప్పుడు కుక్కలకు కూడా విశ్వాసం ఉంటలేదు. సో ఈ సెంటెన్స్ వాడకండి వాళ్ళు. ఈ సెంటెన్స్ వాడకండి, ఇక అవుట్డేట్ అయిపోయింది అది. What's not to love? డిన్నర్ టైం అయిపోయింది. ఎట్లాగో డిన్నర్ చేసి కొంచెం సేపు చూసుకొని చదువుకొని పడుకుంటాం. ఇంకా టెంపుల్ డేట్ గైస్, టెంపుల్ డేట్. మస్తు రోజులు అయింది కదా మా కాలేజ్ చూపిస్తాం. ఇది కనిపిస్తున్నది మా హాస్టల్, మేము అక్కడ స్టే చేస్తాం. ఇది ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ క్వార్టర్స్. మీకు ఎట్లా ఇలా స్టూడెంట్స్కి అర్థమవుతుంది, ఎవరికి చూపించిన అర్థం కాదు, కానీ ఏదో నా ఆనందం కోసం చూపిస్తున్నాను. ఇంకొంచెం వచ్చు అక్కడే ప్రసాదం బాగుంది. గాడి రోజు కొబ్బరికాయ ఏందో ఏమో చిన్న చిన్న కొబ్బరికాయలు ఇచ్చిరు. సరే ఈమె కొడుతుంది గాయస్, కొడుతుంటే ఈమె కొట్టనికి రాదే, నేనైనా మంచిగా కొడతాలే 2 half చేస్తా అంటే కొబ్బరికాయలు పలగట్లేదు అసలు. చాలా చిన్న గట్టిగా ఉన్నాయి. అది ఏందో మరి. అదే ఇప్పుడు మంచిగా కొట్టుంటే నాకు ఇప్పటిదాకా అంటే కొబ్బరికాయ కొట్టడం. అవును గైస్, ఆమె నిజంగా కొబ్బరి చిన్న చిన్న ఒకటేసారి పెద్దది తీస్తుంది. ఆ విధంగా కొట్టినాము, మంచిగా కొట్టినాం అనుకుంటున్నావా? ఎందుకు మంచిగా అనిపిస్తుంది అవుట్ఫిట్. ఇందాక చీకటిలో నచ్చలే కానీ. Well, that's all for today's vlog, guys. See you in the next one. Bye.